నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక ఐపీఎల్ 2025 సీజన్ సందడైతే జోరుగా మొదలైపోయింది. అందరిలో కూడా ముఖ్యంగా కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ అయితే ఢీ కొనబోతున్నాయి. ఇక దీంట్లో కేకేఆర్ మొదలుపెట్టినటువంటి ఇసాలా కప్ నామ్దే నినాదం వర్కౌట్ చేయాలనే ఉద్దేశంలో ఉంది. ఇక ఆర్సీబీ మధ్య పోరుతోనే 18వ ఎడిషన్ ప్రారంభం అవుతుందని కూడా చెప్పొచ్చు. ఇక మరి ఇరు జట్ల బలాలు బలహీనతలు ఏంటో కూడా చూసేద్దాం. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ కు ఈసారి ఓ ప్రత్యేకత అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక గతేడాది మెగా వేలం తర్వాత జట్లలో భారీ మార్పులే జరిగాయి. దానికి సంబంధించి కూడా నేను పూర్తి డీటెయిల్స్ కూడా చెప్తాను. ఇక ఐపీఎల్ 2025 రిచెస్ట్ ప్రీమియర్ లీగ్ అయితే లీగ్ చేసింది. ఇక కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏదైతే ఐపీఎల్ 2025 సీజన్ కు ఈసారి ఒక ప్రత్యేకత కూడా బాగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇరు జట్ల మధ్య కూడా బలమైన పోటీ ఇవ్వడానికి కూడా సిద్ధమైపోయారు. ఫస్ట్ మ్యాచ్ లో కూడా వాళ్ళ సత్తా చాటాలని కూడా శరవేగంగా కనిపిస్తున్నారు టీమ్స్ అంతా కూడా. అదేవిధంగా గత ఏడాది మెగా వేలం తర్వాత జట్లలో భారీ మార్పులు అయితే జరిగాయి. ఇంతకు ముందు ఫలానా జట్టు ఫేవరెట్ అని కూడా చెప్పడం సులభంగా ఉండేది. కానీ ఇప్పుడు ఎందుకంటే మార్పులు చేర్పులు చాలా జరిగాయి, టీమ్స్ మారాయి, కొత్త టీమ్స్లో ఉన్న వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు, కొత్త టీమ్స్ని అయితే తీసుకొస్తున్నారు. సో దీంట్లో మనము ఫలానా టీం ఫేవరెట్ అని చెప్పడానికి కూడా కొంతవరకు కష్టమైపోయిందని చెప్పొచ్చు. ఏదైతే క్రికెట్ లవర్స్ అందరికీ కూడా ఇంతకుముందు టీంలో అయితే స్టార్లు ఉండేవాళ్ళు కాబట్టి కొంతవరకు మనం ఫేవరెట్ టీం ఏదని చెప్పడానికి కూడా ఈజీగా ఉండేది. కానీ ఇప్పుడు టీమ్స్ అంతా కూడా మారిపోవడంతో కొంతవరకు ఫేవరెట్ టీం అని చెప్పడానికి కూడా కష్టమైపోయిందని చెప్పొచ్చు. ఇక మార్పులు చేర్పులు చేయడంతో ఏ టీం బలమైనదని అంచనా వేయడానికి కూడా చాలా కష్టంగా అంటూ కూడా క్రికెట్ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఆర్సీబీకి కొత్త సారథిగా యువ క్రికెటర్ రజిత్ పటిదర్ వచ్చాడు. ఇక మరోవైపు కేకేఆర్ సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే బాధ్యతలు కూడా చేపట్టారు. ఇక విరాట్ కోహ్లీ మళ్ళీ కెప్టెన్సీ చేపడతానని ఫ్యాన్స్ కూడా ఊహించారు. అయితే కానీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆర్సీబీ మేనేజ్మెంట్ రజిత్ పటిదర్ను ఎంపిక చేసింది. మరోవైపు ఐపీఎల్ మెగా వేలంలో ఆఖరి దిశలో అజింక్య రహానేను తీసుకున్నటువంటి కోల్కతా అతడికే జట్టు పగ్గాలు అప్పగిస్తుందని ఎవరు ఊహించలేదు. ఇక మనం జట్టు పరంగా చూస్తే కనుక బెంగళూరు అనేది ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటుంది, కానీ మంచి వనరులను జట్టులోకి తీసుకుంటుందని కూడా, అయితే బ్యాటింగ్ బౌలింగ్ లో కూడా మంచి వనరులను కూడా తీసుకుంటుంది టీంలోకి అన్నది కూడా పూర్తిగా అయితే ఇప్పుడు తెలుస్తోంది. ఇక నిలకడలేమి కారణంగా ఆ జట్టు ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. అయితే ఈసారి దాని నుంచి బయటపడితేనే ఫలితాలు అనుకున్నట్లుగా వస్తాయనేది క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. ఇక విరాట్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉండడం అనేది ఆర్సీబీకి సానుకూల అంశం అని చెప్పొచ్చు. ఐపీఎల్ కేకేఆర్ ఆర్సీబీ 34 మ్యాచ్ల్లో తలపడ్డాయి, అది మనందరం ఇందాక మాట్లాడుకున్నాం. అయితే ఇందులో కోల్కతా 20 మ్యాచ్ల్లో గెలవగా 14 మ్యాచ్ల్లో బెంగళూరు విజయం సాధించింది. అయితే టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉందని మొత్తం 93 ఐపీఎల్ మ్యాచ్ల్లో టార్గెట్ ను ఛేదించినటువంటి టీం 55 గెలవగా తొలుత బ్యాటింగ్ చేసినటువంటి జట్టు 38 సార్లు విజయం సాధించింది. ఇక అయితే ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్ కు వర్షం ముప్పు ఉండే అవకాశం ఉందని కూడా ఇప్పటికే అక్కడ అరేంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడంతో అభిమానుల్లో టెన్షన్ ఉండడం మొదలైంది. మనం ముఖ్యంగా దీని గురించి మాట్లాడుకోవాలి. ఏదైతే కేకేఆర్ ఆర్సీబీ కూడా మొత్తంగా అయితే ఢీకొనబోతున్నాయి. ఇద్దరు కూడా తలపడబోతున్నారు. ఈరోజు ఏం జరగబోతుంది ఇద్దరి మధ్య, ఇరు టీంల మధ్య, ఇరు జట్ల మధ్య ఎంత గట్టి పోటీని ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఒక కెప్టెన్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలో వాళ్ళలో ఉన్నటువంటి ప్లేయర్స్ టీం అంతా కూడా అంతే స్ట్రాంగ్ గా నిలబడితేనే అది చివరి దిశ వరకు కూడా వెళ్తూ ఉంటుంది. మరి అది కేకేఆర్ కావచ్చు, ఆర్సీబీ కావచ్చు, ఇరు జట్ల మధ్య కూడా పోటీ గట్టి పోటీ ఇవ్వడానికి అయితే సిద్ధమైపోయాయని చెప్పాలి. కానీ ఒక అంచనా అయితే వేయలేకపోతున్నాం. కానీ ఆర్సీబీకి అయితే కొంత ఫేవర్ అయితే కనిపిస్తోంది. ఇక ఆర్సీబీ అయితే ఒకటే దృష్టిలో పెట్టుకొని ఢీ కొనడానికి సిద్ధమైపోయింది. ఏంటంటే ఆల్రెడీ 4 సార్లు మ్యాచ్ల్లో ఓడిపోయింది ఆర్సీబీ. సో కాబట్టి కేకేఆర్ ఏమో వరుసగా 2 సార్లు గెలవడం జరిగింది ఆర్సీబీ మీద. కాబట్టి ఇక అది దృష్టిలో పెట్టుకొని కూడా ఆర్సీబీ కొంతవరకు టీంని కూడా స్ట్రాంగ్ చేసుకునేటువంటి పనిలో ఉన్నదని చెప్పొచ్చు. సో కొంతవరకు ఆర్సీబీలో కూడా టీం అయితే స్ట్రాంగ్గానే కనిపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం కేకేఆర్లో కూడా టీం స్ట్రాంగ్ కూడా ఉన్నారు. కాబట్టి ఇంతవరకు 2 టీంలు కూడా ఇరు జట్లు ఢీకొనబోతున్నాయని చెప్పొచ్చు. అయితే ఈరోజు ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్ 2025 ఫస్ట్ మ్యాచ్ కూడా ఇద్దరు ఆడబోతున్నారు. మరి వాళ్ళు ఒక్కసారి గతంలో ఏమేమి ఆడారు, ఏంటి, ఎన్ని మ్యాచ్లు ఆడారు, ఎవరు ఎన్ని మ్యాచ్లు గెలిచారు అన్నది కూడా మనం ఒక్కసారి పరిశీలించాం. మరి ఈరోజు ఎవరు గెలవబోతున్నారు, ఈ 2 టీంల మధ్య ఏ టీం గెలవబోతుంది అన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో, అదేవిధంగా ముఖ్యంగా మనం ఇక్కడ ఒకటి గమనించాలి. ఏంటంటే సాయంత్రం
లోగా ఏమైనా జరగచ్చు. అయితే ఆట మొదలైనప్పటి నుంచి ఏదైనా జరగచ్చు. ఏమైనా జరగచ్చు అంటే మనము నిన్న నుంచి పరిశీలిస్తున్నాం, వర్షాలు అనేది అయితే బాగా పడుతూ ఉన్నాయి. సో వెదర్ చేంజెసెస్ కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. మరి వెదర్ చేంజెసెస్ వల్ల అంటే మధ్యలో కూడా చాలా సందర్భాల్లో ఆటలు ఆగిపోయేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. కొంతవరకు ఆట సాగిన తర్వాత మధ్యలో కూడా, ఎందుకంటే వెదర్ చేంజ్ వల్ల వర్షం కారణంగా కూడా ఒకవేళ వర్షం సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా పడితే ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఆల్ ఆఫ్ సడన్గా ప్లేయర్స్ అంతా కూడా సైడ్ అయిపోవాల్సిందే. కాబట్టి సో ఏం జరగబోతుంది అనేది కూడా అభిమానుల్లో కూడా ఒక ఉత్కంఠ భరితం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇక అయితే నిన్న నుంచి కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి కొంచెం సీజనల్ చేంజెస్ అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరి ఈ రోజే ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు ఇరు టీమ్స్ కూడా, ఏదైతే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ కూడా ఢీ కొట్టబోతున్నాయి. మరి ఏదన్నా ఈ సీజనల్ చేంజెస్ వల్ల, వెదర్ కండిషన్ వల్ల ఏదైనా హఠాత్ పరిణామం చోటు చేసుకోబోతుందా అన్నది కూడా అభిమానుల్లో ఒక ఆలోచన కూడా మొదలైందని చెప్పాలి. చూడాలి మరి ఏం జరగబోతుంది ఏంటి అన్న దాని మీద కూడా. అయితే ఇంతకు ముందు ఆర్సీబీ వరుసగా ఓడిపోతూ వచ్చింది, కేకేఆర్ ఒక విక్టరీ సాధించింది. మరి ఈసారి కూడా ఆర్సీబీ మీద మళ్ళీ కేకేఆర్ విక్టరీ సాధించబోతుందా, లేదంటే ఆర్సీబీ ఎవరు ఊహించినట్టుగా కేకేఆర్ని ఓడించబోతుందా అన్నది ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఈ రోజు మనం ఫస్ట్ మ్యాచ్ చూడాల్సిందే. ఫస్ట్ మ్యాచ్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా కూడా కొంతవరకు అయినా కానీ ఇరు టీమ్స్ కొంతవరకు ఆడితే చూడాలన్నది అభిమానుల యొక్క ఆలోచన. కానీ మరి ఏం జరగబోతుందన్నది ఖచ్చితంగా ఆట మొదలయ్యే వరకు కూడా వేచి చూడాల్సిందే.